ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కునంనేని సాంబశివరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఈ వార్త వినగానే నిజంగా చాలా మంది దిగ్భ్రాంతికి గురవుతూ చాలా బాధపడుతూ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఆయనతో? మీరేం చెప్తారు ఆయన గురించి మీ మాటల్లో? ఆయన మరణం ఒక సిపిఎంఏ కాదమ్మా, సిపిఐఏ కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష శక్తులకు అలాగే అభ్యుదయ శక్తులకు దేశం తరఫున మాట్లాడేటువంటి పేద వర్గాలు, కార్మిక వర్గం వాళ్ళందరికీ ఒక గొప్ప శక్తి, ఆయన గొప్ప వాయిస్. వాళ్ళ వాయిస్ మోగపోవటం అంటే దేశానికి ఇది చాలా నష్టం. కమ్యూనిస్టులకే కాదు, కమ్యూనిస్టులకు ప్రత్యేకమైన నష్టం. అదే సందర్భంగా ఆయన అతి తక్కువ వయసులోనే అటు జేఎన్టీలో ఆయన అడ్మిషన్ పొందటం, అక్కడ ఎస్ఎఫ్ఐ నుంచి చైర్మన్ పొందటం, ఆనాటి నుంచి తనకున్న మేధస్సు వల్ల సిపిఎం పార్టీలో రాష్ట్ర జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు స్థానంలో పొందటం, ఆనాటి నుంచి కూడా ఢిల్లీలోనే ఆయన సెటిల్ అవ్వటం, ఢిల్లీలో ఉండి మార్క్సిస్ట్ పార్టీ అని ప్రతి విధానం కనుక ఆయన ప్రకాష్ కారత్ ఇటువంటి యువ నాయకులు ఆనాడు ప్రభావం చేయటం జరిగింది. అలాగే సిపిఐతో కూడా ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక ఎన్నికలకు సంబంధించి పోలవరంలోని ఎన్నికల్లో ఇద్దరం కలవటం జరిగింది. చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి, చమత్కారంగా చాలా చక్కగా హుందాగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల ఆయన కుమారుడు కూడా మరణించడం జరిగింది. ఆయన కూడా మరలా ఆయన దాన్ని గుండె దిట్టం చేసుకుని పార్టీ కోసం, సిపిఎం కోసం కష్టపడుతున్న పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తావన చేయటం, ఆయన దాన్ని చాలా హుందాగా ధైర్యంగా ఫేస్ చేయటం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తులు పోవటం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ కూడా ఆ పార్టీతో సిపిఎంకి కొత్త లేకపోయినా సరే ఆయన లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలని సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నుంచి కూడా రాజ్యసభలో కాంగ్రెస్ కోటా నుంచి ఆయన్ని రాజ్యసభ సభ్యుని పదవి ఇవ్వడానికి ఆహ్వానించడం కూడా జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఏదేమైనా చాలా దురదృష్టకరం. మనం అంత మేధావి, చనిపోయేంత వయస్సేం కాదు, 70 ఏళ్ళు సుమారు ఉంటాయి. ఆయన్ని కోల్పోవటం ఈ దేశమే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లుగా భావిస్తూ పార్టీగా, సిపిఐగా మాకు, సిపిఎంతో పాటు మాకు కూడా చాలా నష్టంగా భావిస్తూ ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని సిపిఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. సీతారాం యేచూరి గారు జేఎన్యూ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిపాటి పరిచయం ఉంది. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూనే దేశవ్యాప్తంగా విద్యార్థులకి ఒకరికి ఎంతో ప్రోత్సాహమైన నాయకుడు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో మాట్లాడి అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆ తర్వాత రోజుల్లో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేయడమే కాకుండా రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉంటూ ఒక కమ్యూనిస్టుల యొక్క అభిమానాన్ని కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే తరుణంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనారోగ్యానికి మరణించడం అనేది ఈ దేశ రాజకీయాల్లో తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వామపక్షాల బలం తగ్గిపోయిన నేపథ్యంలో ఒక బలమైన వాయిస్ సీతారాం యేచూరి గారు. అలాంటి బలమైన వాయిస్ ప్రజల తరఫున, కష్టజీవుల తరఫున, వామపక్షాల తరఫున, లౌకిక శక్తుల తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తి ఈరోజు ఆయన కోల్పోవడం అనేది చాలా లోటు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మళ్ళీ ఇక్కడ చదువుకున్నాడు, హైదరాబాద్లో చదువుకున్నాడు. ఆ తర్వాతి రోజుల్లో ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగి సిపిఎం లీడర్గా జాతీయ స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తి లేని లోటు, చాలా తీరని లోటు. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.